శ్రమలు వస్తాయి భూమి మీద. అందుకే యేసు ప్రభు లేఖనాలు మనం పరిశోధన చేస్తే రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అంటే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎవరికైనా శ్రమ వచ్చిందా, శ్రమల్లో ఓర్చుకొని దేవుని మహిమపరిచే వరకు ఉండాలి. అలాగే ఎవరైనా ఉన్నారా లేఖనాల్లో, బైబిల్ గ్రంథములు, చరిత్రలో అని మనం చూస్తే యోబు భక్తుడు కనబడతాడు పిల్లరా. యోబు తన చూడండి పరిశోధన, అలాగే యోబు జీవితం ఒక పరీక్ష గుండా వెళ్ళినప్పుడు బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, చివరగా నాన్నవారు అందరూ దూరం అయిపోయారు. ఎవరు దూరం అయిపోయినా ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, దేవుడు నామమునకు మహిమ కలుగును గాక అని తన శ్రమల్లో దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాము పిల్లరా. ఈ రోజున ఎంతమంది భక్తులు మనకు కనబడుతున్నారు. ఎన్ని శ్రమలు వస్తే దేవుని విడిచిపెట్టేసిన వారు, కాస్త బాధలు వస్తే దేవుని విడిచిపెట్టేసిన వారు, దేవునికి దూరం అయిపోయిన వారు, సంఘం మీద అలుగుతున్న వారు, సేవకుడి మీద అలుగుతున్న వారు, ఎప్పుడైనా ఎలాంటి శ్రమ నీకు వచ్చినా ఆ శ్రమల్లో ఏమండి అతిశయించాలంటండి, గర్వంగా ఉండాలంట. అనగా ఆత్మీయ గర్వము, ఆ ఆత్మలో మనము నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, నేను దేవుని మహిమపరచుట నేను మానను విడవను అన్న పట్టుదల. అంతేగా అంటాడు, శ్రమయందు ఓర్పు గలవారే పట్టుదల కలిగి ప్రార్థన చేయుడని రోమా 12:12 మనం చూడగలము. శ్రమల యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. చూడండి, అపోస్తలుల పౌలు చాలా సంఘాలకి లేఖనాలు రాస్తుండగా అద్భుతమైన మాటల్లో మనకు బోధిస్తాడండి. ఆ మాటలు ఏమిటో తెలిసిన, శ్రమల్లో పట్టుదల కలిగి ప్రార్థన చేయి, శ్రమల్లో నిరీక్షణ కలిగి ఉండు, శ్రమల్లో అతిశయించు అంటాడు. మరొక మాట చూస్తే అపోస్తలులు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నా 2వ అధ్యాయం ఆ యొక్క లేఖనములో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10 అంటాడు, శ్రమల్లో నేను అతిశయిస్తున్నాను, శ్రమల్లో నా మీదకి చాలా శ్రమలు వస్తున్నాయి, చాలా ఒడిదుడుకులు వస్తున్నాయి, చాలా కలవరములు వస్తున్నాయి, చాలా ఒడిదుడుకులు వస్తున్నాయి, అన్నిటిలో నేను నిరీక్షణ కలిగి సంతోషించుచున్నాను, ఆనందించుచున్నాను అంటాడు పౌలు. నిజమేనండి, మనము మన జీవితములు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏదో శ్రమ నిన్ను పలకరిస్తూ ఉంటుంది, ఏదో ఒక శ్రమ నిన్ను తాకుతూ ఉంటుంది, ఎవరొక్కరు మన మీదకి యుద్ధానికి లేస్తూనే ఉంటారు. ఆ సమయంలో కాస్త ఓర్పు కలిగి ప్రార్థనలో మనం కూర్చుంటే, నిరీక్షణ కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు, నీ ఓర్పు నేను చూస్తున్నాను, నీ నిరీక్షణ నేను చూస్తున్నాను, నీ సహనము నేను చూస్తున్నాను, ఖచ్చితంగా నేను నీకు సహాయము చేస్తాను. అందుకే పిల్లరా, ఎన్ని శ్రమలు వచ్చినా, బైబిల్ గ్రంథములు మోషేకు శ్రమలు వచ్చాయి, యోసేపుకు శ్రమలు వచ్చాయి, దానియేలుకు శ్రమలు వచ్చాయి, షడ్రక్ మెషక్ అబేద్నెగో మనం చూస్తే వారు ప్రాణాలు కోల్పోయే శ్రమలు వచ్చాయి, అగ్నిగుండములో వారు పడద్రోయబడే శ్రమ వచ్చింది. అయినను ఆ శ్రమల్లో ఓర్చుకొని దేవుడి కొరకు మేము రోషంగా బ్రతుకుతాం, దేవుడి కొరకు మేము రోషంగా జీవిస్తాం అని వారు బలమైన తీర్మానాలు, బలమైన భక్తి, బలమైన పరిశుద్ధతను వారు కలిగి ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధతో వారి విశ్వాసం, వారి నిరీక్షణ, వారి యొక్క ఓర్పు, వారి సహనము ప్రభువు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం పిల్లల బైబిల్ లేఖనములు మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఏమంటే ప్రశాంతంగా ఒక చోట ఉన్నప్పుడు శిష్యులు అందరినీ వచ్చి అడుగుతారు యేసు ప్రభుని, ప్రభా నీ రాకడ ఎప్పుడే వస్తుందయ్యా, నువ్వు 2వ రాకడలో వస్తానన్నావు, ఎప్పుడు వస్తావు, ఏ రీతికి వస్తావు, ఎలాగొస్తావు అని అన్నప్పుడు ఏమండి ప్రభు మొదట రాక వస్తానన్నాడు, వచ్చాడు, మానవ జనాంగము కొరకు ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఏమంటే మనకి ఇవన్నీ బాగా తెలుసు మనకందరికీ. అయితే యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నారు, నీ రాకుడుకు మాకు సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు, నా రాకుకు మీరందరూ జాగ్రత్తగా వినవలసిన మాటలు ఇవి. ఏమండి, నా రాకుకు అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, జనం మీదకి
జనము లేస్తారు. భయంకరమైన తెగుళ్ళు, జబ్బులు ఈ భూమి మీదకి వస్తే అప్పుడు మీరు విశ్వాసము నుంచి కోల్పోకుండా, విశ్వాసములో తొట్టుపోకుండా, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో ఓర్పు కలిగి ప్రార్థన చేసి నా నిమిత్తము ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు దేవుని రాజ్యములో వారిని నేను చేర్చుకుంటాను. అయితే మీరు ఏం చేయాలి సమయంలో అనగా ఆశ్రమంలో మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇవే నా రాకకు సూచనలు అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి లోక సువార్త 21వ అధ్యాయములో మనం చూడగలుగుతాం అక్కడ. అయితే ఎందుకు ఆ మాటలు చెప్పాడని మనం ఆలోచన చేస్తే ఏమండి ఈ భూమి మీద ఏదో ఒక రోజు మనం వెళ్ళవలసిన రోజు ఉంది. దేవుని రాక ఒకరోజు వస్తుంది. అది ఎప్పుడు అన్నది మనుషులు కానీ దేవదూతలు కానీ ఎవరికీ తెలియదు పిల్లరా. కానీ మన శ్రమల్లో మనము అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా ఏమిటి ఈ రోజున చాలా కుటుంబాలు పతనం అయిపోవటానికి కారణాలు ఏమిటి తెలిసిన? భార్య భర్తని విడిచిపెట్టేట, భర్త భార్యని విడిచిపెట్టేట, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టేట. కారణం ఏంటో ఓర్పు లేక, సహనము లేక. ఆ ఓర్పును వారు కోల్పోతున్నారండి. ఆ సహనమును వారు కోల్పోతున్నారు. భార్య మీద భర్త కొల్లు ఎరదిస్తుంది, భర్త మీద భార్య కొల్లు అర్థిస్తున్నాడు. ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని వాక్యమును నిజముగా అర్థము చేసుకొని వాక్యానుసారంగా బ్రతకటానికి తీర్మానం చేసుకుంటే, లోబడితే దేవుడు అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలిసింది ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు రాక కొరకు చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఎలాంటి శ్రమలు అనుభవించాడో మనకు బాగా తెలుసు. ఎలాంటి శ్రమలు అనుభవించాడు? ఏమిటి? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే అక్కడ చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు మాధురి ఉంచిపోయిను. దేవునికి స్తోత్రం. ఏమి ఉంచిపోయాడంట? మాధురి ఉంచిపోయిను. ఒక మాధుర్యమైన జీవితము ప్రభు మన కొరకు భూమి మీద ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ మాధుర్యకరమైన జీవితము? చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఏమిటి అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సకల కోట్ల ప్రజల కొరకు ప్రాణమును పెట్టి రక్తమును చిందించి, ఆయన రక్తము ద్వారా శాపము నుంచి విడుదల, పాపము నుంచి విడుదల. రెండవదిగా మనం చూస్తే పిల్లరా, ఏమండి ఎందుకు అంత శ్రమ ఆయన ఓర్చుకున్నాడు అని ఆలోచన చేస్తే, ఆయన ఏ రీతిగా హింసించారో మనకు బాగా తెలుసు. ఎలా హింసించారు? పిడిగుద్దులు గుద్దారు, కొరడాతో కుట్టారు, చిత్రహింసలు పెట్టారు, తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, దూషించారు. ఆయన వస్త్రమును ఏమిటి తీసుకొని రకరకాలుగా ఆయనను అవమానపరిచారు, నిందించారు. సిలువ మ్రాణి మీద ఆయన సిలువ వేశారు. అప్పుడు అద్భుతమైన ప్రార్థన ప్రభువారు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు ప్రభా. చూడండి, ఆ భయంకరమైన రక్తము కారుతూ, కొరడాలతో కొట్టింపబడుతూ, ఉమ్ము వేయించుకుంటూ, అవమానపరచబడుతూ రకరకాలుగా ప్రభువారు హింసింపబడి ఆ హింసలో శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన పిల్లలైన మనము, ఆయన బిడ్డలైన మనము కూడా ఆ రీతిగానే శ్రమల్లో ఎవరైనా కుట్టినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా హింసించినా రకరకాల మాటలు. చూడండి, మన భక్తిలో ఎప్పుడైతే వెతుకుతామో, పరిశుద్ధత ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే నిజంగా దేవుడిగా ఆరాధిస్తామో, అప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. నా అనుకున్న వారు మనకు శత్రువులు అయిపోతారు. నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోద్ది, నీ కోపమే నీకు శత్రువుగా మారిపోద్ది. అలాంటి సమయములో ప్రభు వాక్యం అంటుంది, నీ శ్రమలో ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిజముగా ఏమండి, మనము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఎలాంటి అసాధ్యమైనమైనా సాధ్యముగా మార్చగల దేవుడండి. పౌలు శీల సువార్తను ప్రకటిస్తుండగా ఒక దైము పట్టుకున్న అమ్మాయి మాంత్రికుడి చేత బహు లాభము వాడు పొందుకుంటున్నాడు. ఒక దైమును మాంత్రికుడు ఏం చేశాడంటే, ఆ అమ్మాయిలో
పెట్టి ఆ అమ్మాయిని ఇంటింట సోది చెప్పించి ఏమండి ప్రజలందరినీ మోసపుచ్చుతూ బహులాభము సంపాదిస్తున్నాడు. ఆ బహులాభము సంపాదిస్తున్న ఆ అమ్మాయిలో దయ్యం ఉంది. ఆ దయ్యము పౌలు శీల ప్రార్థన స్థలం యొద్దకు వెళ్తుండగా దయ్యము మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుందో తెలిసిన, ఇదిగో వీరు సర్వోన్నతున్న దేవుని యొక్క రక్షణ మార్గమును ప్రచురించుదురు. వీరు సామాన్యులు కాదు, చాలా గొప్పవారు, గొప్ప సేవకులు. వీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని ఒక దయ్యము మాట్లాడుతుంటుంటే పౌలు శీల గ్రహించి ఆ చిన్నదాన్ని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేస్తున్నట్టే ఆ దయ్యము ఆమెను వదిలిపోద్ది. అప్పుడు ఈ విషయము ప్రాంతస్తులందరికీ తెలుస్తుంది. ఆ యొక్క దయ్యము మాంత్రికుడు కూడా తెలుస్తుంది. మాంత్రికుడు వెంటనే వచ్చి పౌలు శీలను ఏమంటే ప్రజలందరినీ రచ్చకొట్టి పౌలు శీల మీద గొడవకు వస్తారు. గొడవకు వచ్చినప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉందో తెలిసిన, ఏమండి ఆ యొక్క అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22వ వచనం చూస్తే, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులు వారి వస్త్రమును లాగివేసి వారిని బత్తిముతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. చూడండి వారికి ఎలాంటి శ్రమ వచ్చిందో. ఏమండి వీరు చక్కగా పరిశుద్ధతలో ఎదుగుతున్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని పిల్లలుగా వారు ఉన్నారు, దేవుని యొక్క శక్తిని వారు అనుభవిస్తున్నారు. ఏమండి వీరి మీదకి ఎలాంటి శోధన వచ్చిందంటే గ్రామస్తులందరూ ఒకటైపోయి దొమ్మిగా వచ్చి వారిని చిత్రహింసలు పెట్టి బట్టలో ఏమంటే అక్కడ ఏముంది, బట్టలో ఓడగొట్టి వారిని కొట్టవాలని ఆజ్ఞాపించును. చూడండి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని సరసాల నాయకుడికి ఆజ్ఞాపించును. అతడు అట్టి ఆజ్ఞను పొందిన వారిని లోపలి చెరలోనికి త్రోసి వారి కాళ్ళకు బండరాలు వేసి బిగించును. చూడండి పెద్ద బండరాలు వేసి కాళ్ళు బిగించు. చూడండి రక్తాలు కారుతున్నాయి, అవమానపరిచారు, నిందించారు, రకరకాలుగా వారిని చాలా చాలా హింస పెట్టారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వారు ఎలా ఫీల్ అవ్వాలి వారు? ఇదే ఇంత మంచి సువార్త చేస్తున్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు మనం బ్రతుకుతున్నాం, ఇలాంటి మంచి పనులు చేస్తున్న మన మీదకి ఇంత శోధన. దేవుడు ఉన్నాడంటావా? దేవుడు చూస్తున్నాడంటావా? దేవుడు ఉంటే ఎందుకు ఆ శోధన మన మీదకి రానవ్వలేదని ఒక ఆలోచన వారికి ఖచ్చితంగా రావాలి. కానీ ఆ శ్రమల్లో వారు ఓర్చుకొని అవసరమైతే ప్రాణము పోయినా పర్వాలేదు, అవసరమైతే నా యొక్క ప్రాణమును దేవుడి కొరకు సమర్పిస్తాం. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది 3వ యోహాను పత్రికలో, ఏమండి ఆయన మన కొరకు ప్రాణమును పెట్టును గనుక మనము మన సహోదరుల కొరకు ప్రాణమును పెట్టవలసిన బదులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. వీరు చూస్తే వీరు సరసాలు వేయబడిన తర్వాత బాధతో అవమానంతో ఇక ఎందుకు బ్రతకడము, ఇక ఎందుకు జీవించడము అన్న రకరకాల ఆలోచనలు రావాలి. ఈనాడు క్రైస్తవులు అందరికీ కాదని కొందరికి అయితే చిన్న అవమానం వస్తే, చిన్న నింద వస్తే, చిన్న అనలేని మాట ఏమైనా ఎవరైనా అంటే హృదయంలో కురుంగిపోతూ భోజనం మానేసి, నిద్ర మానేసి, ఏమంటే పిచ్చిగా ఆలోచన చేసి, ఏమండి వారిని తిట్టిన వరకు, వారిని కొట్టిన వరకు, తిట్టిన వారిని మరలా తిట్టిన వరకు వారు కడుపు మంట చల్లారట్లేదు పిల్లారా. కానీ ఇక్కడ పౌలు శీల మనం చూస్తే సరసాల్లో వేయబడ్డారు. ఎక్కడ వేయబడ్డారండి? సరసాల్లో వేయబడ్డారు. అక్కడ ఏం చేస్తున్నారు వారు అంటే, ఖైదీలందరూ ఉన్నారు జైల్లో, వీరు కూడా వారితో పాటు ఉన్నారు. బలమైన తాళాలు వేయబడ్డాయి. ఏమండి అర్ధరాత్రి వేళ చూడండి 16వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసుకోండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలుగును, సరసాల పునాదులు అదిరును, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత అద్భుతం చూడండి. వారు పౌలు శీల అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు.
దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అన్న మాట వారు చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పడము చాలా సులభము, వినడం చాలా సులభన, చాలా మంచిదే వినడం. చాలామంది వింటారు, చెప్పేవారు ఉన్నారు. దేవుడికి కావలసింది ఎవరో తెలిసిందండి, దేవుడు వాక్యమును పాటించేవారు కావాలి. దేవుని యొక్క వాక్యమును పాటించేవారు కావాలి. ఎవరైతే దేవుడు వాక్యమును, దేవుడు మాటలను పాటిస్తారో, నెరవేరుస్తారో, ఆ శ్రమల్లో ఓర్పు కలిగి ఉన్నామని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. నేను ఓర్పు కలిగి ఉంటాను, నిరీక్షణ కలిగి ఉంటాను, శ్రమల్లో అతిశిస్తాను, శ్రమల్లో ఆనందించేవాడిగా పౌలు వల్లే నేను ఉంటాను అని ఎవరైతే తీర్మానాలు చేసుకుంటారో, నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. నీ ఓర్పు చేతి నీ ప్రాణాన్ని దక్కించుకుంటావని యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భంలో చెప్తాడు కదా. నీ ఓర్పు చేతి నీ ప్రాణమును దక్కించుకుందువు. నీవు నిజంగా ఓర్చుకుంటే నీ కాపురాన్ని నువ్వు కాపాడుకుంటావు, నీ భార్యని నువ్వు కాపాడుకుంటావు, నీ భర్తను నువ్వు కాపాడుకుంటావు, నీ బిడ్డలను నువ్వు కాపాడుకుంటావు. అందుకే ఓర్పు కలిగి, బిడ్డలు విసిగించారా, నీ భార్యని నువ్వు విసిగిస్తుందా, నీ భర్త నిన్ను విసిగిస్తున్నాడా, ఆ విసుగుదాల్లో నిరాశ నిట్టూర్పులోనికి వెళ్ళిపోకుండా ప్రార్థన స్థలంలో కూర్చొని ఆ బాధ అంతా కూడా యేసయ్య పాదాల యొద్ద మనము కుమ్మరించాలి పిల్లరా. అందుకే అంటాడు పేతురు భక్తుడు, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు గనుక మీ చింత యావస్తు యేసయ్య పాదాల యొద్ద పెట్టుడి. దేవునికి స్తోత్రం. యేసయ్య పాదాల దగ్గర మనం పెట్టాలి. ఇక్కడ పౌలు శీల మనం చూస్తే అర్ధరాత్రి వేళ లేచి వారు గంభీరంగా పాటలు పాడుతూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవునికి ప్రార్థిస్తున్నారు. ఈలోపు మహాభూకంపము కలిగి ఆ యొక్క ఖైదీలు ఆ యొక్క జైలు అంతా కూడా ఫౌండేషన్తో, పునాదులతో సహితము కదిలింపబడి ఎక్కడెక్కడ పొడిపోయి, అప్పుడు వెంటనే జైలు అధికారి అనుకున్నాడు, నేను రాజుగారికి రేపు ఖైదీలను అప్పగించాలి, ఈ ఖైదీలను నేను అప్పగించకపోతే నన్ను చంపేస్తారు కదా అని ఆ చీకటిలో అర్ధరాత్రి వేళ ఆ యొక్క జైలు నాయకుడు సూపరింటెండెంట్ గారు తన కత్తి తీసుకుని తాను హాని చేసుకోబోతున్నాడు. అప్పుడు వెంటనే పౌలు శీల చూసి, అయ్యా ఎందుకు మీరు ఆ పని చేస్తున్నారు, మేము ఎక్కడికి పారిపోము, ఇచ్చటనే మేము ఉంటాం, నువ్వు ఆ పని నువ్వు చేసుకోవద్దు అన్నప్పుడు దేవుని శక్తి ఆ నాయకుడికి, ఆ జైలు అధికారికి అర్థమవి, అయ్యా నేను కూడా మీ వల్లే రక్షణ పొందడం నేను ఏమి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, శ్రమంలోనికి వెళ్ళడం వలన, బాధల్లో ఉండి ప్రార్థన చేయడం వలన వారు వెలిగింపబడమే కాదు, వారు బలపరచబడమే కాదు, అనేకులు బలపరచబడుతున్నారు. అక్కడ ఆ కుటుంబము అక్కడ వెంటనే చూడండి 30 వర్షం చూస్తే, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలని, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటి వారును వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. దేవుడికి స్తోత్రం. అయ్యా ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆరోహణమయ్యాడు, మరలా 2వ రాకడలో రానై ఉన్నాడు. నీ ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి అని చెప్పినప్పుడు అద్భుతమైన రీతిలో ఏంటి తెలిసిన, ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. రక్షింపబడి ఆ కింద మాటలు మనం చూస్తే అద్భుతమైన మాట ఏంటంటే, అపోస్తులు 16:34 వచనములో, మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారితో కూడా ఆనందించును. చూడండి, ఒక నిజమైన భక్తుడు కాస్త శోధనలోకి వెళ్ళడం వలన, కాస్త శోధన అనుభవించడం వలన పుత్తేనని దయ్యం పెట్టుకున్న అమ్మాయికి విడుదల కలిగింది. రెండోదిగా ఆ జైలు నాయకుడు కుటుంబము రక్షింపబడ్డది. నిజమే పిల్లరా, మనము అందుకే మన భారతదేశంలో ఒక చక్కటి సామెత ఉంది, ఏమిటో తెలిసిన, కీడు పక్కని మేలు ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు వాక్యం చదివిస్తుంది, నీతిమంతులుగా అనేక శ్రమలు వస్తే ఆ శ్రమల నుంచి వారిని విడిపించి దేవుడు అంటున్నాడు, వారిని గొప్ప చేస్తాను,
వారిని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు పౌలు శీల ఆ శ్రమ రాకపోతే, ఆ వేదనకరమైన సంఘటనలు వారి జీవితంలో జరగకపోతే, ఒకవేళ ఆ కుటుంబం రక్షించబడకపోనేమో. ఆ కుటుంబం రక్షించబడ్డదంటే భక్తుల కాస్త శోధనలో అనుభవించడం అవసరమైతే ఉన్నది. అందుకోసమే పౌలు శీల శ్రమలకు భయపడలేదు, బాధలకు భయపడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, కొరింథీ రాసిన పత్రిక 12:10లో, నేను నా శ్రమల్లో అనేకమైన వ్యాధులు, అనేకమైన పెనుతుపానులు, అనేకమైన అవమానాలు నా జీవితంలో కలిగే, అన్నిటిలో నేను ఆనందించేవాడినే. నా శ్రమలు నేను ఆనందించు ప్రభువుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజముగా ప్రభువుని వెంబడించే వరకు ఉంటే ప్రభు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకే శ్రమల్లో మనము నిరాశ నిట్టూర్పులోనికి వెళ్ళకూడదు, శ్రమల్లో మనం కృంగిపోకూడదు. శ్రమల్లో కృంగిపోయిన వాడు నావాడు కాడు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది పిల్లరా. అందుకే శ్రమ వచ్చినప్పుడు పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థన స్థలములు ఉండాలి. మందిరమును విడవకుండా, దేవుడు సావాసాన్ని విడవకుండా, సేవకుడితో, సంఘముతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి వ్యాధన వచ్చినా ఆ శ్రమను నువ్వు ఎదుర్కొంటావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక రోజున అద్భుతమైన మాట ఏంటో తెలిసిన ఆ లోక సువార్త 22:50 యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి ఎక్కే ముందు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి ఎక్కే ముందు యేసు ప్రభువును పట్టుకుందామని రోమియోలు వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఆ సైనికుడు యేసు ప్రభువులా పట్టుకుపోతున్నాడు. పేతురుకు కోపం వచ్చి ఆ సైనికుడు కత్తి తీసి, ఆ సైనికుడు కత్తి లాక్కొని ఆ సైనికుడు చెవి తెగ నరికేశాడు. తెగ నరికిన వెంటనే ఆ చెవు కింద పడిపోయింది. అప్పుడు యేసు ప్రభు చూసి పేతురుని గద్దిస్తాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతాడన్న సంగతి నీకు తెలియదా పేతురు అని ఆ చెవిని అలా పట్టుకునే చేత్తో మరలా చెవిని అతికేసాడు. ఆ చెవిని ఎప్పుడైతే అతికాడో వెంటనే మరలా వాడికి స్వస్థ వచ్చేసింది, అంటుకుపోయింది. వాడికి ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు శాతకనవాడు కాదు, యేసు ప్రభు పిల్లలు శాతకనవారు కారు. వారు శ్రమల్లో ఓర్చుకుంటున్నారంటే దేవుని ప్రేమ వారిలో ఉన్నది. దేవుడు ఓర్చుకోమని చెప్పాడు గనుకనే, దేవుని వాక్యమును నిరీక్షణ కలిగి ఉండమని చెప్పాడు గనుకనే వారు నిరీక్షణ కలిగి ఉంటున్నారు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు. అంత మాత్రాన వారు ఓర్చుకుంటున్నారు కదా, వారు నిరీక్షణ కలిగి ఉంటున్నారు కదా, మనం ఏమన్నా వారు పడుతున్నారు కదా అని అనుకుంటే నీవు మోసపోతావు. జాగ్రత్త. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా నిన్ను భయంకరంగా హింసించినప్పుడు, నిందించినప్పుడు, చిత్రహింసలు పెట్టినప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది, అప్పగించుట నీ పని, పగ తీర్చుకునుట నా పని అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. గనుక ఏది ఏమైనప్పటికీ మనం శ్రమల్లో నిలిచి ఉన్నవారుగా ఉండాలి. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 5:7 సహోదరులారా, ప్రభువు రాక వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎప్పటి వరకు ఉండాలంట? దేవుడు రాకడ వచ్చిన వరకు, మనము దేవుడి పిలుపు అందుకున్న వరకు నీకు, నాకు, మనకి అందరికీ ఏముండాలి? ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే, నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా శ్రమలు నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీవు ఒకానొక దినాన్ని దేవుని రాజ్యములో ఉంటావని చెప్పడానికి ఏమాత్రమునో సందేహము లేదు పిల్లరా. అక్కడ కింద మాట్లాడుతున్నాడు కదా, కలిగి ఉండి వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము కొరకు, విలువైన భూఫలము కొరకు నిమిత్తము ఓపికతో కాచుకును కదా, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయములను బలపరచుకోండి, మీ హృదయములను స్థిరపరచుకోండి. ఒక రైతు విత్తనాలు వేసి ఓపికతో నిద్రాహారాలు పక్కన పెట్టి వర్షము కొరకు ఎదురు చూస్తాడు. దేని కొరకు ఎదురు చూస్తాడు? వర్షము కొరకు ఎదురు చూస్తాడు. చాలా శ్రద్ధగా తన పొలము, తన పంట చేతికి వచ్చిన వరకు నిద్రపోడండి. తన మనసు, తన ఆలోచన, తన దృష్టి ఆ పొలము మీద ఉంటుంది, ఆ పంట మీద ఉంటుంది. ఆ పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో ఎంత ఆనందం అండి,
ఎంత సంతోషము, ఎంతగా తన పిల్లలు, తన కుటుంబము, ఇదిగో మనం వేసిన పంట మనం నష్టపోలేదు, రెట్టింపు లాభము పొందాము, రెట్టింపు ఆశీర్వదింపబడ్డామని ఎంతో సంతోషించినట్లుగా ఒక రైతుని యాకోబు పత్రికలో హెచ్చరిస్తున్నాడు. ఒక రైతు విలువైన పంట చేతికి వచ్చిన వరకు శ్రద్ధ భక్తులు నిరీక్షణకి ఓర్పు కలిగి ఉంటాడు కదా. నా రాక కొరకు మీరును ఓర్పు కలిగి ఉండి దాని ప్రతిఫలముగా నా రాజ్యమును మీరు ఉంటారు. దేవునికి స్తోత్రా. బైబిల్ గ్రంథం అబ్రహాము, ఇస్సాకు చాలామంది ఓర్చుకున్నారండి. ఆ ఓర్పు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే గొప్ప పేరు ప్రతిష్టలకు తీసుకుని వెళ్ళింది. ఒక రోజున ఎలియెజరు, చూడండి ఈ మాట చెప్పి నేను ముగించానని ఆశపడుతున్నాను. ఎలియెజరు, అబ్రహాము ఎలియెజరుతో చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో నా ఇంటికి, నా యొక్క కుమారుడికి మంచి అమ్మాయిని కోడలుగా ఉండటానికి తీసుకుని రా అని పంపించినప్పుడు ఎలీజర్ ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇదిగో నా యజమానుడు నా మీద ఒక భారం పెట్టాడు, ఆ భారం తీర్చాలి ప్రభా అని మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలీజరు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలిసిన, ప్రభా, నేను ఏ ఊరైతే అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తున్నానో ఆ యొక్క ఊరు బయట చెరువు యొద్దకి, ఎక్కడికంట, బావి దగ్గర నీళ్ళు చేదుకుంటానికి ఏ అమ్మాయి అయితే వస్తుందో ఆ అమ్మాయి నాకు దాహం తీర్చాలి, నా ఒంటులకు దాహం తీర్చాలి. ఎవరైతే అలా దాహము తీర్చుతారో ఆ అమ్మాయే నా యజమానుడు కోడలని నాకు ఒక సూచన. ప్రభా, ఇది నెరవేర్చు ప్రభా, సహాయము చే ప్రభా అని దేవునికి ఎలీజరు ప్రార్థన చేసి తన ప్రయాణమును కొనసాగిస్తాడు. పిల్లరా, అయితే అద్భుతం ఏంటంటే ఆ ఊరు యొద్దకు వెళ్ళినప్పుడు ఊరు బావి యొద్ద ఒంటులు పనివారు ఎలీజరు అక్కడే అచ్చటను ఉంటారు. ఈలోపు రెబ్బకమ్మ గారు వస్తారు బిందు పట్టుకొని రెబ్బకమ్మ గారు వచ్చి నీళ్ళు చేదుకొని నీళ్ళు భుజం మీద పట్టుకొని అలా మెట్లు ఎక్కుతూ ఆ చెరువు నుంచి బయటకు వస్తుండగా ఎలీజర్ అంటాడు. ఎలీజర్ ఏమంటాడో తెలిసిన, ఎలీజమ్మా నాకు కాస్త దాహం వేస్తుంది, నీళ్ళు పోస్తావా అన్నాడు. అయ్యయ్యో బెలేవారండి, ఎక్కడి నుంచో ప్రయాణం చేసే చెరువులో ఉంది, నీళ్ళు త్రాగండి అని ప్రేమతో ఎలీజర్ యొక్క దాహము తీరుస్తుంది. తీర్చిన కాసేపటికి, అమ్మా నా ఒంటికి నీళ్ళు పోస్తావా, దాహం ఉన్నాయి అన్నప్పుడు మరలా ఒంటికి దాహం పోస్తాం, మళ్ళీ 2 ఒంటు, 3 ఒంటు, 4 ఒంటు, 10 ఒంటులకి నీళ్ళు పోస్తుందండి రెబ్బకమ్మ. అంటే ఎంత సహనము, ఎంత ఓర్పు రెబ్బకమ్మలో ఉందో చూడండి. మన పిల్లలు ఉన్నారు, కాస్త నీళ్ళు అంటే 10 సార్లు అడిగితేనే కానీ వారు ఎవరో. ఏమండి, మనం ఎవరింటికి వెళ్ళి లేక ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి నీళ్ళు ముట్టేస్తాం, రెండోసారి ముట్టేస్తాం, మూడోసారి అంటే కాస్త చనుక్కుంటాం, కాస్త నిరాశపడతాం, కాస్త ఒక బాధ వస్తుంది. కానీ రెబ్బకమ్మ చూడండి, మా మనసు పెట్టి ఆలోచించండి. ఆ గ్రంథం మీరు చదివినప్పుడు ఏమండి, రెబ్బకమ్మ 10 ఒంటెలకి నీళ్ళు దాహము తీర్చిందంట. హల్లెలూయా. అంటే 10 ఒంటెలు అంటే ఒక్కొక్క ఒంటె 4 బిందుల నీళ్ళు తాగుతుంది. అంటే 10 నాళ్ళు ఎంత, 40. ఎంతండి, 40 బిందులు నీళ్ళు పోసినప్పుడు మరలా ఎలీజర్ అంటాడమ్మా నా ఒంటులకి రాత్రి ఉండటానికి మీద ఏమైనా స్థలం ఉందంటే ఎస్ స్థలం ఉందంటది, మేత ఉందంటే మేత ఉన్నదంటది. అన్ని విధాలుగా చూడండి, ఆ ఎలీజర్ గారు రెబ్బకమ్మను ఏమైతే అడిగాడో అవన్నింటిలో ప్రేమపూర్వకంగా ఆ వ్యక్తిని గౌరవించినట్టు చూస్తుంది. అప్పుడు వెంటనే ఎలీజర్ అనుకుంటాడు, ప్రభా, ఈమెయే నా ఇంటి యజమానుడు కుమారుడు ఇస్సాకుకు భార్య. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ రెబెక్క ఓర్పు సహనము ఎక్కడికి తీసుకెళ్ళిందండి మనం ఆలోచన చేస్తే, ఒక గొప్ప ఇంటికి, ఒక ధనవంతుడైన అబ్రహాము ఇంటికి కోడలగా పిలువబడ్డది. కారణం ఏమిటి? ఆమె సహనము, ఆ ఓర్పు, ఆ లక్షణాలు, ఆ ఉన్నతమైన పరిశుద్ధత ఆమె కలిగి ఉన్నది. ఆ దేవుడు ఇస్సాకుకు భార్యగా ఆమెను శుద్ధపరిచాడు. పిల్లరా, నీవు నేను మనమందరము వాక్యానుసారముగా ఉన్నప్పుడు శ్రమలో ఓర్పు కలిగి, శ్రమలో అతిశించేవారుగా, శ్రమల్లో ఆనందించేవారుగా, శ్రమల్లో ప్రార్థించేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా మనమందరము దేవుడి చేత ఆశీర్వదించబడతాం. కనుక ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
అందరూ లేచి నిలబడండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నావు, ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నావు, సాక్ష్యముల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నావు. మా మంచి బోధకుడా, మా మంచి నాయకుడు, ఈ యొక్క దినము మా శ్రమల్లో, మా బాధల్లో మేము ఏ రీతిగా ఉండాలో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు అయ్యా. వింటున్న మేమందరం కూడా నీ వాక్యమును మా హృదయంలో దాచుకొని మా శ్రమల్లో పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా, నిరీక్షణ కలిగి ఉండేవారుగా, మా యొక్క శ్రమల్లో పౌలు వలె అతిశించేవారుగా, మా బాధల్లో ఆనందించేవారుగా, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మమ్మును, మా బిడ్డలను, మా కుటుంబమును, సంఘమును, ఈ యొక్క నన్ను రాలిన వారిని, వచ్చిన ఈ యొక్క జనసమూహం అందరిని మీరు ఆశీర్వదించమని మా వీధివారు, మా గ్రామస్తులు, మా పట్టణస్తులు, అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు, ఈ వారంలో జరిగే కార్యక్రమంలో అందరినీ పేరు పేరున మీరు దీవించండి. బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఎవరైతే వ్యాధులతో, బాధలతో, దుఃఖంతో, కన్నీటితో, రుణాలతో, కలవరంతో, తేరని సమస్యలతో వారు కృంగి ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. రాలైన వారికి ఈ యొక్క అవకాశం వరకు, దినము వరకు అనుగ్రహించండి. ప్రభా, మా భారతదేశమును నాయన మీ రక్షణ స్థలాలకు అప్పగించుకుంటూ ఈ భూమి మీద ఉన్న సకల దేశాలను, సకల ప్రభుత్వాలను, సకల సంఘాలు, సేవకులు, విశ్వాసులు, సువార్థకులు అందరినీ మీరు రక్షణ స్థలాలకు అప్పగించుకుంటూ ఈ ప్రభా, ఈ నెలలో అద్భుతంగా సువార్తను మీరు జరిపించారు. సువార్త చేసిన గ్రామాలు, వెళ్ళబోయే గ్రామాలు, సువార్త టీముని, ప్రార్థన టీముని ప్రభా, సువార్తలో సహకరించిన బిడ్డలందరినీ నాయన ఇస్సాకు, అబ్రహాము వలె 100 100 ఆశీర్వదించి మీ సువార్త పనులందరినీ మీరు వాడుకుంటున్నారు. ఇక బహుగా మీరు వాడుకొని మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మీ పాదములు పట్టుకొని మేము బ్రతిమలాడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, నేను ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నీ మీరు దీవించమని సమస్తమును మీ రక్షణ స్థలాగా అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని పిల్లలైన మనకును, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సకల కోట్ల ప్రజలకును, సకల సంఘాలకును, మన సువార్త టీము, ప్రార్థన టీముకును, మన అందరికీ, మన బిడ్డలకును, ఈ వారం ఈ నెలలో జరగబోయే కార్యక్రమాలకును, వచ్చే నెలలో జరగబోయే సువార్త క్యాంపులకును ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ విజయము, అపవాది కుర్రలకనంత నాశనము కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అమ్మ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.